మూతది మిల్ మేకర్ బ్రహ్మాండంగా వేసారా? అంటే వస్తా చెప్పారమ్మా మీకు రోజు మిల్ మేకర్ అయితే వేస్తారా? రోజు మిల్ మేకర్ రోజు కదా పిల్లల కోసం పోయమ్మా. ఈడ పర్లేదు, ఆడ తక్కువ, ఇది పర్లేదు, ఇది పర్లేదండి ఆడికంటే. మీరేనా? ఈ ఎక్స్లో కొంచెము అంటే నేను మీరు తీసుకునేటప్పుడు మీరు ఉంటారా? ఎన్ని గ్రాములు ఉండాలి ఒక ఎగ్? 45 నుంచి 50 వరకు చెప్పారు సార్. అంటే అది వచ్చి మొత్తం 38 కిలో వచ్చి పెట్టండి 1600 గ్రాముల 1600 గ్రాములు అంటే 1500 నుంచి 1600 దాకా వస్తుంది. అదే ఆ ట్రేతో కలిపి పిల్లలు ఎంతమంది తింటారండి? ఎంతమంది టోటల్ స్ట్రెంగ్త్? ఈవేళ 1030 సార్, 760 మంది ప్రజెంట్ సార్, 561 మంది వేళ టేకెన్. వాటిలో 1000 200 తినడం లేదు. అవును సార్, 200 అది ముఖ్యంగా హై స్కూల్ పిల్లలేనా? హై స్కూల్ పిల్లలు మాకు 6th to 10th సార్. ఇందులో చట్నీ ఉంటుందా? ఇందులో చట్నీ ఉంది కదా? కాదండి, కుర్మా, ఆలు కుర్మా. టైం ఉంది కదా? ఒట్టిదే బాగుంది. కిరణ్ బాగుంది, బాగుంది. మీరు రీఓపెనింగ్ డే రోజు ఎగ్స్ వస్తున్నాయండి, చూసుకుంటారా అండి? ఇప్పుడు రీఓపెనింగ్ డే రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ రాలేదనుకోండి, అది ఎవరి బాధ్యత అంటారు? అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా? అంటే నేను చెప్పేది, మీరు మా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది, దాంట్లో కామెంట్స్ పెడతారు, ఎగ్స్ ఏజెన్సీ వాళ్ళు ఇవ్వాలి కదా, వీళ్ళు ఏం చేస్తారు దానికి అని. కానీ మనం తెప్పించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా అని నేను అంటున్నా. ఈరోజు మార్నింగ్ ఒక రిప్లై ఇచ్చా, ఒక కామెంట్ చేసిన ఒక ఆయనకు రిప్లై ఇచ్చా ఈరోజు మార్నింగే. బ్రాడ్గా మనం ఆలోచిస్తే, ఎందుకంటే మీ టీచర్లకు ఏదైనా మేమేమైనా చెప్తే కన్నా ఓయమ్మా తాపాలు ఆపాలు ఆడ కూర్చొని ఏమేమో మెసేజ్లు పెడతారు. ఈడ మాట్లాడేదానికి అవకాశాలు తక్కువ వాస్తవంగా. బాగున్నారంతా? బాగా కలకల్లాడుతున్నారంతా, వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా మీకు. మీరు ఇంటి దగ్గర నుంచి క్యారియర్లు ఎంతమంది తెచ్చుకున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. క్యారియర్స్ తెచ్చుకున్న వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తా. ఇప్పుడు ఎవరు తెచ్చుకున్నారో ఎత్తండి చేతులు. ఓకే ఓకే, డౌన్. ఇప్పుడు మీకు కొన్ని వాళ్ళకి వచ్చే పిల్లలు కూడా ఇవ్వండి అమ్మా, రైస్ త్వరగా త్వరగా అమ్మా, కమ్ ఫాస్ట్ పరిగెత్తుకుంటూ రావాలా. మీకు ఇప్పుడు ఒక రైస్ ఇచ్చాం, చూసారు? అవి ఏంటి? అవి 45 రైస్. తెలుసు వీటి గురించి మీకు? ఈ ప్లాస్టిక్ రైస్ కాదు కదా, తెలుసు కదా? అవగాహన ఉందా మీకు?